తెలుగు ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ కూడా విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 సంవత్సరంలో ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు ఆయన. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి నింపే సంవత్సరం కావాలని, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఈ ఇయర్ అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన టంగు ఐరన్ టంగు నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. 2025 అయిపోయింది. కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, ఇలాంటి ఎన్ని చూసాం. సరికొత్త ఉత్సాహంతో అందరం కూడా 2026 లోకి అడుగు పెడుతున్నాము. అలా నడుస్తున్నావు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మన ఆలోచనలకి, మన ఉత్సాహానికి, మన సంకల్పానికి ఆ దేవుని ఆశీస్సులు కూడా తోడవ్వాలి. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. అందరూ హ్యాపీగా ఉండాలి. 2026 అంతా అందరికీ మంచి జరగాలి అని అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో. I wish you all a very happy and prosperous new year. Stay blessed. ఇంగ్లీష్ ఏంట్రా? భయం అంటే ఒకటే భయం. చంద్రబాబు చేస్తున్నటువంటి అప్పుల్ని ఎట్టా మోయాలి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారైన భయం తప్పితే. నువ్వు మంచోడవని నిప్పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నేను చెడ్డోడని వారెడితే నా పొలం తడవకుండా ఉంటుందా? వేరే భయాలేం లేవు. అరే నిజం చెప్పురా. ఏం చేయగలరు చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వం ఏం చేయగలదు? సార్ ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. మా అయితే ఒక 3 మాసాలు, 4 మాసాలు, 5 మాసాలు ఏదో ఒక తప్పుడు కేసులు ఇరికిచ్చి ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. పాపం పుణ్యం తెలీదు. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఘర్షణలు పడి ఒకళ్ళని మర్డర్ చేస్తే ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. పిన్నెల రామకృష్ణారెడ్డి ముద్దా ఏంటి? ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? అంటే ఇది అరాచకం, ఆటవికం. ఇంతకన్నా ఆటవికం ఇంకేముంటుంది? ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అధికారం చేతిలో ఉందా అని జైల్లో పెట్టగలవు. ప్రజల్ని మెస్మరైజ్ చేయలేవు కదా. ప్రజలు ఇప్పటికే రెడీగా ఉన్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి? జగన్ మనకేం చేశాడు? వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకేం చేస్తున్నారు? ఎవరు మంచోళ్ళు మన పట్ల? చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. బాధ్యతగా ఎవరు వ్యవహరించారని ప్రజలు పోల్చుకుంటున్నారు. ఇప్పటికే అదెవరు చెప్పారు? అదెవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తెంగరమాలోకం. వాళ్ళకి అభిప్రాయానికి మాత్రం వచ్చేసారు. కాబట్టి ఆ భయం లేదు. రెడీగానే ఉన్నాం, ఏం చేస్తారో చేసుకోమని చెప్పాను. చాలు ఈ మాత్రం చాలు. పదండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.